మాజీ పశు సంవర్ధన శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. మాజీ పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఏసీబీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీలో అక్రమాలు జరిగినట్టు ఫిర్యాదులు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై కొందరు బాధితులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణను అవినీతి నిరోధక శాఖకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత తలసాని ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ మాసాబ్ ట్యాంకులోని రాష్ట్ర పశు సంవర్ధన శాఖ కార్యాలయానికి వెళ్లి కీలక ఫైళ్లను చించేసి కాగితపు ముక్కలను బస్తాలో మూటకట్టుకొని తన కారులో వేసుకుని వెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనికి 2.08 కోట్ల నిధులు బోగస్ ఖాతాల్లోకి దారి మళ్లాయని, సంబంధం ఉందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ రెండు పరిణామాల నేపథ్యంలో కేసుల విచారణ బాధ్యతను ప్రభుత్వం ఏసీబీకి అప్పగించింది. పశు సంవర్ధక శాఖ అధికారులు, కాంట్రాక్టర్లు, దళారులు కుమ్మక్కై నిధులను దారి మళ్లించినట్టు ఆరోపణలున్నాయి. పశు సంవర్ధక శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న రవికుమార్, ఆదిత్య కేశవ్ సాయి, రంగారెడ్డి జిల్లాకు చెందిన మరో 2 అధికారులు, కాంట్రాక్టర్లు, దళారులు కలిసి గత ఏడాది ఆగస్టు 13 నుండి 23 మధ్య కాలంలో ఏపీలో పర్యటించారు. 18 మంది రైతుల నుండి 133 యూనిట్ల కోసం 2793 గొర్రెలు సేకరించారు. వాస్తవానికి గొర్రెలు విక్రయించిన ఏపీ రైతుల బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేయాల్సి ఉండగా దళారులకు చెందిన బినామీ ఖాతాల్లోకి 2.08 కోట్లను మళ్లించారు. డబ్బులు రాకపోవడంతో ఏపీ రైతులు కాంట్రాక్టర్ను నిలదీశారు. పశు సంవర్ధన శాఖ డైరెక్టర్లో ఆరా తీయగా డబ్బుల చెల్లింపు పూర్తయినట్లు అధికారులు ధృవీకరించారు. దీంతో కాంట్రాక్టర్ వెళ్లి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పశు సంవర్ధక శాఖ ఏడీలు రవికుమార్, ఆదిత్య కేశవ్ సాయితో పాటు 2 దళారులపై ఐపీసీ సెక్షన్ 406, 409, 420 ప్రకారం గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఆదేశాలకు కేసును ఏసీబీకి బదిలీ అయింది. దీంతో మంత్రి తలసానికి కూడా నోటీసులు జారీ కావడం గమనార్హం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.